వెల్కమ్ టు ఎస్ బయాలజీ. సో ఆల్రెడీ నోటిఫై చేసినట్లు నేను మీకు జువాలజీ ఫస్ట్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నా యూనిట్ వైజ్గా. సో మనకి దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ 1 డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. దీంట్లో మనకి 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ ఏంటి అంటే వాట్ ఈజ్ బయోజెనసిస్. సెకండ్ క్వశ్చన్ డిఫైన్ ద టర్మ్ హిస్టాలజీ, వాట్ ఈజ్ ఇట్ అదర్వైజ్ కాల్డ్. Third question, what is trinomial nomenclature, give an example. What is meant by tautonymy, give 2 examples. Fifth question, difference between protostomia and deuterostomia. Sixth question, what does ICZN stand for. Seventh question, define species richness. Eighth question, mention any 2 products of medicinal importance obtained from nature. Ninth question, write the full form of IUCN. In which book threatened species are enlisted. Next 10th question, list out any 4 sacred groves in India. Next 4 marks. సో మనకి టోటల్గా 2 మార్క్ క్వశ్చన్స్ యూనిట్ 1లో నుంచి ఎన్ని వచ్చినాయి, 10 ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 4 మార్క్ క్వశ్చన్స్. 4 మార్క్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ డిఫైన్ స్పీషీస్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పీషీస్. సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ద ట్రాపిక్స్. థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఈవిల్ క్వార్టెట్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ రివర్ట్ పాపర్ హైపోథసిస్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్ బయోడైవర్సిటీ హైపోథసిస్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇంకా నెక్స్ట్ దీంట్లో మనకి 8 మార్క్స్ ఇంపార్టెంట్ ఏమీ లేవు. సో 4 మార్క్స్ మనకు టోటల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 మార్క్స్ టోటల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ 1 నుంచి.